హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రైడ్లో వచ్చేసి డే 2 అనమాట. నైట్ అయితే నాగ్పూర్ ఇదే బంక్లో స్టే చేసినాం అవుట్స్కట్స్లో. సో ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి మనకి సాగర్ అవుట్స్కట్స్ వరకు రీచ్ అయితే చేయాలనుకుంటున్నాం. 600-700 కిలోమీటర్స్ ఉంది. సో ఆగ్రా వెళ్తే బాగుంటుంది, కానీ అది 900 కిలోమీటర్స్ ఉంది. మనమేమో 9కి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి, కథ ఉంది. మేము లేచి ఈ ఛార్జింగ్స్ పెట్టుకొని లగేజెస్ మౌంట్ చేసుకునేసరికి గంట పట్టింది. సో వాటర్ కూడా రాలే అనమాట మార్నింగ్ బంక్లో. సో అదొక లేట్ అయింది. 6కి లేచి మనం అంతా ల్యాగ్ చేస్తారు 9 అయింది. ఇక 9:30కి స్టార్ట్ అవుతున్నాం. సో ఆల్ సెట్ మొత్తం ప్యాక్ అయితే వేసేసినాం. అన్ని బైక్స్కి చైన్లు కూడా వేసేసినాం. ఏం లేదు, ఇంకా స్టార్ట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి వీళ్ళు ఛాయ్ తాగుతారంట. ఒక వాటర్ బాటిల్ నేను తాగేసి ఫుల్ హైడ్రేట్ అయ్యి నాన్ స్టాప్ 200 కిలోమీటర్స్ కొట్టిందాక కావద్దు. ఇక కోల్డ్ స్టార్ట్ చేద్దాం బైక్ని. అమ్మ ఇదేంది ఫుడ్ ప్యాక్ వేసిరు నాది. అప్పుడప్పుడు లగేజ్ చూస్తుండే వెనకలంగా. 250 ఉంది రేంజ్, పోతుంది, మనకేం ప్రాబ్లం లేదు. నాకు ఈ బైక్ ఛార్జింగ్ అయితే ఎంత బెనిఫిట్ ఉందంటే అసలుకి ఇప్పటిదాకా నేను ఛార్జర్ అడాప్టర్ కూడా తెలియదు. నేను రైల్లో మొత్తం దీంతోనే పెట్టుకుంటున్నా, దీనికి గోప్రోకి. పవర్ బ్యాంక్ కూడా యూజ్ చేయట్లేదు. కాకపోతే కొంచెం స్లో ఎక్కుతుంది. నా 13 ఫోన్కి మంచిగా ఎక్కుతుంది, కానీ 17 ప్రోకి ల్యాగ్ అవుతుంది మొత్తం. ఎంత వర్షం వచ్చినా కానీ రైడ్ చేస్తాం మన నాన్ స్టాప్. నేను మహారాష్ట్రకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చిన వర్షంలో కానీ ఒక్క స్టాప్ కూడా తీసుకోలే, పెట్రోల్ బంక్ తప్ప. ఈ ఎండలో మాత్రం అసలుకి కావట్లేదు, ఆగకపోతే 100 కిలోమీటర్స్కి ఒకసారి. ఈ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రాసుకున్నాం కానీ ఏం పని చేశారు, అన్నీ కారిపోతున్నాయి చెమటకి. వీటి కోసమే అర్ధగంట కూర్చున్నాను నేను గాలికి, అయినా మళ్ళీ చెమట అయితేనే ఉంది. ఈ పెట్రోల్ బంక్ అయితే మంచిగా పడుతుంది అసలుకి. రూమ్ కూడా వనికిరాదు చెప్పాలంటే. జస్ట్ నైట్ ఒక్కటి ఉడకపోసింది. పనుకునేటప్పుడేమో చల్లటి గాలి ఉంది మంచిగా. అది జిప్ తీసి వండుకున్నాం, కానీ నైట్ వండుకున్న తర్వాతకి మస్తు ఉడకపోసింది. మార్నింగ్ లేవగానే మంచిగా మోటార్ పైప్ పెట్టినారు, ఫ్రెష్ అప్ అయినాం. కూల్ వాటర్ ఉన్నాయి మంచిగా. ఇగో ఈ క్యాబిన్ కూడా ఉన్నది, దీని లోపల చల్లనే ఉంది, కానీ దుమ్ము ఉందని దీనిలో వండుకోలే, లేకపోతే దీంట్లోనే వండుకుంటుండే. ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకొని ఇన్నే బ్లాగ్ ఎడిట్ చేసుకున్నా. ఫోన్ ఛార్జింగ్ కూడా ఇన్నే పెట్టేసినారు. మొత్తం ప్యాకప్ చేసేసినాం, అయిపోయింది. ఇక మీరు ఎవరైనా సిట్ సైడ్ రైడ్కి నాగ్పూర్ వెనకాలకే ఒక 80 కిలోమీటర్స్ లోపే ఉంటుంది హెచ్పి బంక్. సో స్టే చేసేయండి, మీరు అడగగానే ఇచ్చేశారు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా చూసుకుంటారు వాళ్ళే. మనకి మేమున్న లొకేషన్ నుండి సాగర్కి 487 కిలోమీటర్స్ ఉంది. ఈజీగా కొట్టేయచ్చు 487 అయితే. ఆగ్రా వచ్చేసి 936 ఉంది. చూద్దాం సాగర్ దాటిన తర్వాతకి మనం ఎట్లా పోతామో చూసి దాన్ని బట్టి స్టే తీసుకుందాం. ఝాన్సీ మీద నుండి పోతాం అనుకుంటా, గ్వాలియర్ ఇట్లా. ఫస్ట్ అయితే సాగర్ రీచ్ అయిన తర్వాతకి టైం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. నేను రోడ్డు మంచిగా ఉన్నాయని చెప్పేసి 130-140 కొట్టుకొస్తుంటే మైలేజ్ అయితే ఎట్లా ఇస్తుంది అంటే, ఒక వాటర్ ప్రెషర్తో కొడితే ఎట్లా పోతే వాటర్ అట్లా పోతుంది. చూస్తున్నాక అయిపోతుంది పెట్రోల్ మాత్రం. 100, 120, 90-120 మెయింటైన్ చేస్తే కరెక్ట్ మైలేజ్ వస్తుంది. 28-30 రైటా. పోదామా గాయ్స్, వచ్చేసేయండి. ఇప్పుడైతే జియో బంక్ వచ్చినాం వాటర్ పట్టుకుందామని. తీయనికి వస్తలే, కిందికి వంగాలంట. రైటా, ఆ సుక్కూన్ ఉంది చల్లగా. దీంట్లో కూడా వట్టి పెట్టుకుందాం, టాప్ బాక్స్లో పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా మ్యాప్ పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే దగ్గర ఊర్ల పేర్లు పెట్టుకోవద్దు అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఆగ్రాకి వెళ్తున్నాం అనుకో, నాగ్పూర్ కానీ సాగర్ కానీ అట్లా పెట్టినాం అనుకోండి మ్యాప్. సో సిటీ లోపలంగా తీసుకొస్తుంది రూట్. సో మేము ముందే ఇప్పుడు 900 కిలోమీటర్స్ ఉంది, ఆగ్రా వెళ్ళలేమని ఆగ్రా రూట్ పెడితే ఏం చేస్తుంది అంటే సిటీ బయట నుంచి తీసుకొని పోతుంది. సో మనం వెళ్ళేంతవరకు వెళ్ళేసి స్టే చేయొచ్చు అనమాట. అవుట్స్కట్స్లో వెళ్ళినా రూమ్స్ కూడా దొరుకుతాయి బయట. సో అట్లా పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే లాస్ట్ టైం లదాఖ్ వచ్చినప్పుడు మేము అదే తప్పు చేసినాం, దగ్గర పెట్టుకునేది. నాగ్పూర్ వరకు రీచ్ కాగానే సాగర్ పెట్టుకునేది. సాగర్ నుంచి ఇట్లా పెట్టుకుంటే అన్ని సిటీ లోపలంగా తీసుకుపోయింది. అప్పుడు మధ్యప్రదేశ్ నుండి పోయినాం అనమాట మేము. टाड़ा बोलो, टाड़ा एक बार धोखा खा चुका हूँ, दोबारा नहीं खाऊंगा. ठीक है भाई. అట్లా సిటీలోకి వెళ్ళి పోతుంది. బైపాస్ మీదకి వెళ్ళి మనం పోయేది. బైపాస్ నుండే చెప్పినా 2 రూట్లు ఉన్నాయని చెప్పేసి ఆగిండు వినయ్. ఒకటి బైపాస్ ఉంటుంది, ఒకటి సిటీ లోపలికి పోయేది ఉంటుంది. మనం ఇప్పుడు డైవర్షన్ తీసుకున్నాం. బైపాస్ నుండి పోతే మనం సిటీ లోపలికి ఎంటర్ కామన్నమాట. ఇప్పుడైతే పెంచ్ నేషనల్ పార్క్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మనకి
అటు ఇటు ఫారెస్ట్ ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది, మొత్తం సైడ్కి ఈ గ్రీన్ ఫెన్సింగ్ ఉంటుంది. యానిమల్స్ లోపలికి ఇటు అటు దుంకకుండా, రోడ్ పైనకి రాకుండా. సో ఇది టవాసా నుండి నుంచి స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎంత దూరం ఉంటుందో ఏందో, నాకు కూడా ఐడియా లేదు. ముందు సియోని వస్తుంది, సియోని వరకు ఉంటుందా లేకపోతే అంత ముందుకే ఎండ్ అవుతుందో తెలియదు. లెట్స్ సీ. టైం వచ్చేసి 12:20 అవుతుంది ఇప్పుడైతే. ఒక 200 కిలోమీటర్స్ కొట్టేసి బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంకొక 30 పోతే 200 కిలోమీటర్స్ అవుతుంది మన మార్నింగ్ నుండి. ఫెయిల్ కూడా అయిపోతుంది. సో ఒకసారి తీసేసుకుంటే అయిపోతుంది బ్రేక్, టైం వేస్ట్ కాకుండా. సో మనకి ఇక్కడ పక్కనే దాబా ఉందన్నమాట. 12:30 అవుతుంది, ఇక లంచ్ చేసి అయిపోతుంది అని చేసి. పెట్రోల్ కూడా లేదు, 80 ఉంది నా దాంట్లో రేంజ్, ఫుల్ ట్యాంక్. సో ఈయన ఇక ట్యాంక్ ఫుల్ చేసేసుకొని స్టార్ట్ అయితే అయిపోతుంది. మళ్ళీ తిన్న తర్వాతకి మళ్ళీ పెట్రోల్ కావాలి. ఇక్కడ 2 పక్క పక్కన ఉన్నాయని చెప్పేసి 2 సెట్ చేస్తున్నాం. టాడా 12:73 ఎగ్జాక్ట్. 12:40కి అయిన కూడా 2:26 అవుతుంది. ఈయన లంచ్ చేసేసినాం. బిల్లు మాత్రం చాలా ఎక్కువైంది, ముగ్గురికి కలిపి 750 అంటే ఇట్స్ టూ మచ్ ప్రైస్. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం తిన్నాక. కడుపు ఏమో టైట్ అయింది కానీ తిన్నట్టే ఫీల్ లేదు అసలుకి. వాటర్ బాటిల్సే 3 తాగినాం. సో ఈ నుండి స్టార్ట్ కావాలి. ఇంకా ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది, అసలు బయటికే రాబుద్ది అట్లే ఈ నీడల నుండి. ఆ కూలర్ ముందర కూర్చున్నాం తిన్నాక మంచిగా. మధ్యాహ్నం తినడానికి కూర్చుంటే మస్తు లేట్ అవుతుంది అసలుకి. రేపటి నుండి ఏం చేయాలంటే బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ స్కిప్ కొట్టాలి. ఆ లంచ్ స్కిప్ కొట్టిన గ్యాప్లో 1/2 అవర్ నాప్ వేయాలి, సెట్ ఉంటుంది పీస్ఫుల్గా. ఈ మధ్యాహ్నం తింటే మొత్తం ఎంతో ఎట్లెట్లనో ఉంది మొత్తం. ముగ్గురం కలిసి 3 బాటిల్ వాటర్ తాగినా కూడా ఇంత చలనం లేదు అసలు బాడీకి. బా గాయస్, వర్షం మాత్రం బీభత్సంగా పడుతుంది. నార్మల్గా కూడా స్టార్ట్ చేయాలి, ఒకటేసారి పట్టా పడుతుంది వర్షం. గాలి ఘోరంగా వస్తుంది, రేకులు లేచి పెట్టున్నాయి. మా భయం అదే అవుతుంది, ఇప్పుడు ఏడ బండి మీద పడతాయా అని. కరెక్ట్ రేకుల కింద పెట్టాం బైక్స్. మీరు ఇట్లా రైన్ గేర్ వేసుకునే టైం కూడా ఇవ్వలే కదా, రైన్ గేర్ వేసుకునే టైం కూడా ఇవ్వలేగా. జరు సెటిల్మెంట్ అయిపోయిందా? గోపురం ప్యాకప్ వేసిండు వినయ్. బాబా చల్లగా ఉంది మొత్తం. కొద్దిసేపు ఈ వైజర్ తీసేసి ప్రశాంతంగా నడుపుకోవాలి. సో ఇప్పుడైతే నేను రైడ్ మధ్యలో ఆపి కామెంట్స్ అయితే చదువుతున్నా. అందరు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. సో ఇంకా కొందరు ఏమంటున్నారంటే అన్న వీడియోస్ లేట్ చేయకు ప్లీజ్ అంటున్నారు. సో మార్నింగ్ 6కి లేస్తే మళ్ళీ నైట్ 8 వరకు రైడే ఉంటుంది. మేము వెళ్ళి తినేసి పడుకునేసరికి 10-11 అవుతుంది టైం. సో ఇంకా వ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే నెట్ కావాలి, ల్యాప్టాప్లో ఛార్జింగ్ కావాలి, ఎంత సఫిషియెంట్గా దొరకవు అనమాట. సో అందువల్ల లేట్ అవుతుంది. లేకుంటే టైం దొరికితే నేను ఎమ్మటెమ్మటే అప్లోడ్ చేస్తూనే ఉంటా. మీరు అడగాల్సిన అవసరమే లేదు, మీకంటే నాకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లేట్ అయితే నాకే రిస్క్, ఎందుకంటే తర్వాత ఎవరు చూడరు వీడియోస్. అందులోటి స్టోరేజ్ సరిపోదు నాకు. అట్లనే స్టోరేజ్ పెట్టుకుంటే ఎప్పటికప్పుడు వేసుకుంటా, నేను డిలీట్ చేస్తూనే ఉంటా స్టోరేజ్, అట్లా అనమాట. సెకండ్ టైం డెస్టినేషన్, బిగ్గర్ మెమరీస్ అండ్ స్ట్రాంగర్ అచీవ్మెంట్స్, బ్యాక్ టు లదాఖ్ ఫర్ సెకండ్ టైం, సేఫ్ రైడ్ బ్రదర్. షూర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నేను ఇట్లా రైడ్ మధ్యలో కామెంట్ చూసుకుంటే బ్లాగ్లో రికార్డ్ చేయడం. రాము చిల్పూరి, హ్యాపీ జర్నీ టు లదాఖ్ బ్రో, హ్యాపీ టు హియర్ యువర్ వాయిస్ అగైన్ ఇన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ బ్రో. ఇట్లనే సపోర్ట్ చేయండి. మీరు కామెంట్స్ పెడుతుంటే నాకు కొంచెం మంచిగా బూస్టప్ అనిపిస్తుంది, కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఇచ్చి పడేద్దాం ఇంకా ఇప్పటి నుండి. ఇంకా ఢిల్లీ వరకు మనకు చూడాల్సిన ప్లేసెస్ ఏముండవు, ఇవే హైవేస్. అందుకే వ్లాగ్ ఎక్కువ ఏం చేస్తలేను, ఏం బాధపడకండి. అసలు కంటెంట్ ముందు ఉంటుంది మనకి. జస్ట్ ట్రస్ట్ మీ, కీప్ సపోర్టింగ్, అంతే. ఫస్ట్ 2-3 డేస్ మన మొత్తం జర్నీదే ఉంటుంది వీడియో. అక్కడికి పోయిన తర్వాత ఎక్స్ప్లోరింగా, జర్నీయా, వ్యూస్ చూస్తున్నాను ఏం అర్థం కాదు. వెళ్దామా? మీరు చూస్తున్నారు, చూసి వదిలేకండి. నాకు కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు ఆ వీడియో అంతా చూసాను సేపట్లో జస్ట్ 1 minute టైం తీసుకొని కామెంట్ చేసి మీకు ఏమనిపించిందో జెన్యున్ ఫీల్ అలా కామెంట్ రాయండి. ఇఫ్ నెగిటివ్ అయినా నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్, ఆర్ ఇంకేమైనా సజెషన్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి. నో వరీస్, నేనేం ఫీల్ గాను అన్నీ పాజిటివ్గానే తీసుకుంటా. నన్ను తిట్టినా మెచ్చుకున్నా ఏదైనా సరే, ఎందుకంటే నాకు నచ్చినట్టు మీకు అందరు నచ్చాలని రూల్ ఏం లేదు కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్తారు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేస్తా, చూస్తా, దట్స్ ఇట్, అంతే. ఆడ వరకే. అవన్నీ ఏం అనుకోకండి, మీకు పెట్టాలనిపించిన కామెంట్ పెట్టేసేయండి అంతే. ఎందుకంటే
అన్ని పాజిటివ్ వస్తే నేను చూసుకుంటూ పోతూనే ఉంటా, కానీ నాలో ఇంకేమన్నా తక్కువ అవుతుందా వీడియోస్ చేయడంలో అనేది తెలుసుకోవాలని ఉంటుంది కదా నాకు కూడా. అంత మంచిగానే చేస్తున్నానా అని నాకు నేను అనుకుంటే సరిపోదు కదా, మీ నుంచి తెలిస్తే కొంచెం బాగుంటుందని నా ఫీలింగ్ అంతే. చాలామంది నుంచి వచ్చే ఒకటే అది, వీడియోస్ లేట్ చేయకు, అప్లోడ్ చేయ జల్దీ. మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను, ఎందుకంటే ఇప్పుడు మనకి 3 days అయింది అనుకోండి, జమ్మూ అటు సైడ్ దాటేసాం, చండీగఢ్ దాటేసాం, మనకి సిగ్నల్స్ ఉండవు అనమాట. వన్స్ అటు సైడ్ నుంచి అయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి సిగ్నల్స్ ఉండవు ఇంకా. సో వచ్చే ఆ మొబైల్ నెట్కి ఆ 4K వీడియో క్వాలిటీ అప్లోడ్ చేయాలంటే అసలు కాని పని అది. క్వాలిటీ లెస్ అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేయవచ్చు, 1/2 hourలో అయిపోతుంది ఎడిటింగ్ చేసిన తర్వాతకి. అదేదో చేసేదేదో క్వాలిటీ చేస్తే చూసేళ్ళకి మంచిగా ఉంటుంది, నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంత కష్టపడి తీసి ఏదో అప్లోడ్ చేయాలని చెప్పి జల్దీ అప్లోడ్ చేస్తే తర్వాతకి చూడడానికి కూడా అంత ఫీల్ ఉండదు, ఏమి కనపడదు కూడా, అంత బ్లర్ ఉంటుంది. అదే ఇప్పుడు క్వాలిటీ చూడండి, కరెక్ట్ మీరు ఫీల్తో చూస్తే మీరే బైక్ నడుపుతున్నట్టు ఉంటుంది అసలుకి 4Kలో చూస్తే. కానీ నిన్నటి నుంచి నేను ఆలోచిస్తున్నా, చాలా అంటే చాలా స్లోగా పోతున్నాం. స్లో ఇన్ ద సెన్స్ స్పీడ్ గురించి కాదు, ఎంత తోలినా కూడా వెనకకున్నట్టే అనిపిస్తుంది అది. ఒకరోజు వెళ్ళేది మేము 2 days అయినా పోతలేమంటే ఇట్లా ఎందుకో అని ఆలోచిస్తున్నాను నేను. లాంగ్ రైడ్స్ వెళ్ళక కూడా చాలా అంటే చాలా రోజులు అయింది. అప్పుడు మహారాష్ట్ర వెళ్ళిందే, తర్వాతకి మళ్ళీ పోలే, ఆల్మోస్ట్ ఇయర్ కావస్తుంది. సో మళ్ళీ సడన్గా అనేసరికి బాడీ కూడా సహకరిస్తలేదు. ఇంకొక 2 days అయితే అలవాటు అయిపోతుంది. ఇంకా ఒకరోజు మొత్తం కూర్చున్నా కూడా ఏం కాదు బైక్ పైన. పెట్రోల్ కథం దగ్గర పడ్డది రిజర్వ్లో, ఇంకా 80 ఉందిలే రేంజ్, కానీ చెప్పలే మళ్ళీ రోడ్స్లో బంక్స్ ఉన్నాయో లేవో అని చెప్పేసి కొట్టించుకుంటూ అయిపోతుంది అని కొట్టిస్తున్నా. 80 ఉంది ఇంకా రేంజ్ చూడండి. రైట్ నో టైం వచ్చేసి 9:15 అవుతుంది ఇప్పుడైతే. వెళ్తూనే ఉన్నాం ఇంక అట్లా, ఆగను కూడా ఆగట్లేదు, ఎందుకంటే ఈరోజు కొంచెం లాగ్ అయింది కాబట్టి కొన్ని ఎక్కువ కిలోమీటర్స్ వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే రోడ్ కూడా ట్రాఫిక్ ఏం లేదు, ఫ్రీగానే ఉంది. మాతో అయినంత వరకు అయితే వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళేసి మళ్ళీ ఏదైనా పెట్రోల్ పంప్ దొరికితే స్టే చేయడమే. సో ముగ్గురికి ఓకే అనుకున్నాం, సో అందుకని వెళ్తున్నాం. లేకపోతే ఇందాకనే ఆగుతుండే ఆడ ఒక బంక్ దగ్గర ఆగి ఆలోచించి స్టార్ట్ అయినాం అనమాట. సో మనం బండి కొనేటప్పుడు లైట్ చూసి స్టాక్ లైట్ చూడగానే అది ఎక్కువ అనిపిస్తుంది. ఇట్లా మనం లోకల్ తిరుగుతుంటే కూడా మంచిగా ఎల్ఈడి వస్తుంది, పెద్దగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు కూడా దీని పరిస్థితి ఎట్లుందో, ఇది లోవర్ డిప్పర్తో ఉంది, అప్పర్ డిప్పర్ కొట్టి చూపిస్తా అని లైట్ పోతుంది. ఇప్పుడు చూడండి ఎంతే, అసలు కొట్టినట్టు కూడా కనిపిస్తుంది కదా. ఇట్లుంటుంది దీని పరిస్థితి. మనకు లోకల్లో తిరగడానికి సరిపోతుంది, కానీ ఇట్లా రైడ్స్కి వచ్చినప్పుడు అయితే అస్సలు సరిపోదు స్టాక్ లైట్. అది ఏ బండి అయినా సరే, చిన్న బండి నుండి పెద్ద అడ్వెంచర్ బైక్ అయినా సూపర్ బైక్ అయినా అంతే, స్టాక్తో వచ్చిన లైట్తో నైట్ రైడ్స్ చేయలేము అస్సలకి. సో అందుకనే రైడ్స్కి వెళ్ళేటోళ్ళు అది ఏ బైక్ అయినా సరే ఫాగ్ లైట్స్ పెట్టించుకోవాల్సిందే పక్కా. ఎందుకంటే అది చెప్పలేము ఏ టైంలో అవసరం రావచ్చు. ఇప్పుడు నార్త్కి వస్తే మొత్తం ఫాగ్ ఉంటుంది కాబట్టి ఎల్లో కమ్ వైట్ లైట్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇలా 2000 నుండి ఎక్కువలో కావాలనుకుంటే 10,000 16,000 వరకు కూడా ఉన్నాయి. సో నేను కూడా పెట్టిద్దాం అనుకున్నా ఎప్పటి నుండో, కానీ ఆలోచిస్తుండే మంచిగా పెట్టి అలా ఇట్లా నార్మల్ అని చెప్పేసి. సో ఇక రైడ్కి వెళ్తున్నా కాబట్టి మరీ హెవీ బడ్జెట్ అయినా కూడా నేను ఎక్కువ వాళ్ళని నైట్ రైడ్స్ ఎక్కువ వద్దనుకున్నాం. ఇప్పుడు ఆ లైట్లు పెట్టించాం అనుకో, పెద్ద ఏం మనకు లైట్లు ఉన్నాయి పోదాంలే అనుకొని మళ్ళీ అట్లా టెంప్ట్ అవుతాం. సో అందుకనే ఎమర్జెన్సీలో ఎప్పుడైనా, ఇప్పుడు లదాఖ్ వెళ్తున్నాం, మన మొత్తం ఫాగ్ ఉంటుంది, మనకి ఎల్లో లైట్స్ మ్యాండేటరీ. అసలుకి ఈ ఎల్ఈడి లైట్ చెప్పాలంటే దగ్గర ఇంత బ్రైట్గా అనిపిస్తుంది, కానీ మనకి దూరం అసలుకి త్రో కొట్టదు అనమాట. ఇది మనకు కనిపిస్తుంది అంతే. మనం 90-80 క్రూజ్ చేస్తే అసలుకి ఆ లైట్ త్రోనే కనపడదు. ఒకసారి నేను ఏజ్ చూపిస్తాను. ఇప్పుడు నేను పెట్టించిన ఫాగ్ లైట్స్ 5000 అనమాట, హెచ్జేజీ కంపెనీ. దీంట్లో రెడ్ వే పార్కింగ్ లైట్స్ ఉంటాయి, ఫ్లికరింగ్ వస్తుంది, వైట్ లైట్ వస్తుంది, ఎల్లో లైట్స్ వస్తాయి అనమాట. చూపిస్తాయి చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్లికరింగ్ అనమాట, ఎల్లో ఫ్లికరింగ్, వైట్ ఫ్లికరింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వైట్ ఫాగ్ లైట్స్. నేను వేద్దాం అన్నప్పుడే ఇక్కడ పైన లైట్స్ వస్తున్నాయి. సో ఇది వచ్చేసి వైట్ అనమాట. చూసిరుగా వైట్ కూడా అంతేం అనిపించదు, మనకి ఎల్లో వేసుకుంటే సెట్టింగ్ బ్రైట్గా అనిపిస్తుంది ముందు రోడ్డు. ఇది ఉంటే సరిపోతుంది ఇక రైడ్ చేయడానికి. పెద్ద అయినా బైక్కి ప్రాబ్లమే, అవి హెవీగా అనిపిస్తాయి.
సో అందుకే నాకు పెట్టే బుద్ధి కాలే, ఇవైతే సరిపోతాయి అని చెప్పేసి ఇవే ఫిక్స్ చేయించిన. నేను నిన్ననే చెప్దామనుకో లైట్స్ గురించి, కానీ మర్చిపోయాను అసలుకి. ఇప్పుడు లేట్ నైట్ రైడ్ చేసేసరికి గుర్తొచ్చింది. ఇట్లా ఆవులు రోడ్డు పైనే ఉంటున్నాయి. ఇంకా మేధావులు ఉన్నారు అసలుకి మధ్యప్రదేశ్లో అయితే. మొత్తం డివైడర్ ఎమ్మటి రాంగ్ రోడ్లు వస్తున్నారు, కనీసం లెఫ్ట్ లైన్ నుంచి అయినా రావట్లేరు. డేంజర్ క్యాండిడేట్లు ఉన్నారు. తిట్టిన అసలు నేను వాడిని ఆపైతే, నాకు అది రికార్డ్ కాలే, కానీ కార్ మళ్ళీ బైక్ కూడా కాదు. సో ఇంతసేపు అయితే లైట్ లేకుండా చేసినా కదా, సో లైట్స్ వేసినాక లైట్స్ వేయకముందుకు డిఫరెన్స్ చూడరు, మీకే అర్థమవుతుంది ఎంత యూజ్ అవుతున్నాయి ఫాగ్ లైట్స్. కానీ ఏందో పోలీస్ వాళ్ళు అసలు లైట్స్ కనిపిస్తే తీసేస్తారు, బండి సీజ్ అంటారు, అవి పీకేమంటారు. కానీ అది కూడా ఎందుకంటే ఈ అన్వాంటెడ్ వాళ్ళతోనే, కొందరు అవసరం లేని దానికి ఆ ఫ్లిక్కరింగ్ కొట్టుకుంటా సిటీలో కూడా ఈ ఫాగ్ లైట్స్ వేసుకొని తిరగడం వల్ల ప్రాబ్లం అవుతుంది. అసలు మనం సిటీస్లో ఈ అప్పర్ డిప్పర్ యూజ్ చేయడమే ఎక్కువ, లో లైట్తో సరిపోతుంది అసలుకి. అట్లాంటి ఫాగ్ లైట్లతోనే మొత్తం ఆగమాగం చేస్తారని చెప్పేసి వాళ్ళది ఒక లొల్లి ఇక పోలీస్ వాళ్ళది. కానీ ప్రాబ్లం ఫేస్ చేస్తుందేమో ఇట్లా రైడ్స్కి పోయేటోళ్ళు. ఫాగ్ లైట్స్ యూజ్ చేస్తే బైక్ సీజు తీసేయాలి, పీకేసుకుంటారు. హారన్తో కూడా ప్రాబ్లమే, మనం కొంచెం హెవీ సౌండ్ వచ్చి హారన్ పెట్టించినా కూడా పీకేస్తున్నారంట. ఈ చిన్న చిన్న హారన్స్కి ఏమో కొడితే లారీ వాళ్ళకి వినపడదు, ఇట్లా రైడ్స్కి వచ్చినప్పుడు ఏమో ఇబ్బంది అవుతుంది. బాబా చూసినారు లారీ అని ఎట్లా కొడుతున్నా హారన్, వాళ్ళకి నా బండి హారన్ ఏమి వినిపిస్తుంది. ఇంకా నేను అందుకే నైట్ టైం మొత్తం ఇట్లా డిప్పర్ కొట్టి పక్కకు జరుపుతాలని. నెక్స్ట్ ముందలేనన్నా దాబా కానీ ఏమైనా దొరికితే డిన్నర్ చేసేసేయాలి. మళ్ళీ లేట్ నైట్ అయితే మళ్ళీ మనకి అన్నీ క్లోజ్ అవుతాయి అనమాట. మళ్ళీ టైం వచ్చేసి 11 అవుతుంది, ఆల్మోస్ట్ 1 అవర్ అయింది ఇక్కడ ఆగి. రోటీ తిన్నాం అనమాట ఇప్పుడే. సో ఇంకా స్టార్ట్ అయ్యి నిద్ర వచ్చే వరకు కొడతాం అనమాట ముందలకి. ఎంత వీలైతే అంత. ఝాన్సీ అయితే 157 ఉంది. సో నిద్ర వచ్చే వరకు కొట్టేద్దామని ఫిక్స్ అయిపోయినాం. కథం స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మధ్యప్రదేశ్ బార్డర్లో అయితే మొత్తం చెకింగ్ జరుగుతుంది. కార్స్ లారీస్ మొత్తం ఆపేస్తున్నారు. మొత్తం పకడ్బందీగా ప్లాన్ చేశారు. మైక్ యూటర్న్ తీసుకొని ఇక్కడ బంక్ అనిపిస్తే బంక్లోకి వచ్చినాం పండుకోవడానికి అని చెప్పేసి. ఘోరం అంటే ఘోరం నిద్ర వస్తుంది గాలికి. इधर सो जा सकते. टेंट है उधर डाल के सो सकते. ठीक है, థ్యాంక్ యూ, బాయ్. సో రైట్, సక్సెస్ఫుల్ అయితే మనకి స్టే దొరికింది. అస్సలు అంటే అస్సలు అయితే లేదు, నిద్ర ఘోరంగా వస్తుంది. నిన్న కూడా ఆ వ్లాగ్ ఎడిట్ చేసి వండుకునేసరికి 1:30 అయింది. మళ్ళీ మార్నింగ్ 6కే లేచినాం. సో నిద్ర సరిపోవట్లేదు అస్సలకి. ఇప్పుడు కూడా 12:10 అవుతుంది టైం. ఈడైతే టెంట్ వేసుకొని పండుకుందాం. ఇంకా ఏమైనా పొద్దున చూసుకుందాం. ఇక ఆగ్రా 300 ఏమో కిలోమీటర్స్ ఉంది. లెట్స్ సీ టుమారో వాట్ హ్యాపెన్స్. ఎట్లా ఏది ఉంటే అట్లా. సో డన్ ఫర్ దిస్ డే. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. The next morning. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన రైడ్లో డే 3 అనమాట. మనకి ఇంకా ఝాన్సీ 50 కిలోమీటర్స్ బ్యాక్లో అయితే ఈ పెట్రోల్ పంప్లో అయితే నైట్ స్టే చేసినాం. వచ్చేసి ఎర్లీ మార్నింగే లేచినాం స్టార్ట్ అవుదామని. కానీ మనకేదో ఒక దరిద్రం ఉంటూనే ఉంటుందిగా, అంతా సెట్ చేసుకొని రెడీ అయినాం. వినయ్ బైక్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ప్రాబ్లం ఏందని చూస్తే కీ సెట్లో మొత్తం కార్బన్ ఫామ్ అయ్యి జామ్ అయింది. అది ఆన్ అయితే కదిలిస్తేనే వస్తుంది, మళ్ళీ కదిలితే ఆఫ్ అయిపోతుంది. దానికోసం మీ మీటర్ ఇప్పి చెక్ చేసినాం, అంత ఆగమం తీసేసినాం వైర్లన్నీ. సో ఇప్పుడైతే వస్తుంది కానీ కదిలితే పోతుంది. సో చూద్దాం. కొంచెం WD-40 అయితే కొట్టేసినాం, సెట్ అయితే అయింది. లేకపోతే ఝాన్సీలో కానీ ముందు ఇక్కడ KTM షోరూమ్ ఉంటాడు, ఆ లాక్ సైడ్ దొరకదో కనుక్కొని మార్చేయాలి. టైం ఎంత అవుతుందన్న? 9:30 అవుతుంది టైం. చూడండి, ఎర్లీ మార్నింగ్ లేస్తే ఈ బాధ, లేకపోతే లేట్ అయిందని మేము అనుకుంటాం. లేస్తేనే ఏదో ఒకటి అడ్డొస్తుంది. సో ఇప్పటికైతే అన్నీ సెట్ చేసుకున్నాం. స్టార్ట్ అయ్యి తిందాం. ఫస్ట్ ఏమైనా తినేసి పోదాం. అసలు ఓపికలేదు నిలవండి కూడా, బండి తోలనీకి అసలే లేదు నాకైతే. తినేసినాకనే ఏమైనా లేట్ అయింది, ఎట్లాగా అయిపోయింది, మనం ఏం చేయలేము దానికి. ఇక రాంగ్ రూట్లో పోదాం పా, టిఫిన్ చేసినాక పెట్టుకుందాం. రాంగ్ రూట్లో కొట్టు. రాంగ్ రూట్లో ముందర డివైడర్ కట్ ఉందిగా, ఆడపోయి ఫస్ట్ ఏ టిఫిన్ వస్తే ఆడ ఆపేసాయి, తినేసి స్టార్ట్ అవుదాం. డైరెక్ట్ ఆగ్రా కొట్టేద్దాం. ఇంకా మస్తు లేట్ అయింది ఇప్పటికే. పోనీ
బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆగితే మనకు బ్రేక్ఫాస్ట్ సమోసాలు అయిపోయినాయి. ఇక్కడ సమోసాలు పెరిగేసి ఇచ్చిర్రు. ఇంకా మనం స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి దాంట్లోనేమో టమాటా సాస్ది కర్రీలాగా వేసినారు, అది చారులాగా అది వేసి ఇచ్చినారు. ఇక ఏదో ఒకటి ఆకలి అవుతుందని చెప్పేసి తిన్నాం. ఇంకా చూస్తే అక్కడ తినుకుంటే కూర్చుంటే బండి ఫాగ్ లైట్ అయితే ఇరిగిపోయింది, ఇది క్లాంప్ వెల్డింగ్ ఇరిగిపోయింది, బోల్ట్ పోయింది. నా దగ్గర వేరే మోటోటార్కి ఎక్స్ట్రా వస్తే ఆ బోల్స్ తెచ్చుకున్నా. అదృష్టం బాగుండదు, ఫిట్ అయిపోయింది దీనికి. ఈ రైడ్ అయిపోయేసరికి ఎన్ని పోతాయో చూడాలి. ఇంకా చెప్పినా గైస్ నాకు బండి మీద ఉన్న నమ్మకం యాక్సరీస్ మీద ఉండదని. ఎప్పుడు ఏదో ఒకటి పోతూనే ఉంటాయి, అది నాకు తెలిసిన విషయమే. ఇంకా అది నేను కొట్టుడికి అది ఉండడమే గగనం. లదాఖ్ పోక ముందుకే ఇన్ని కష్టాలు పెడితే ఎట్లా చెప్పండి. ఇది ఆయన బండి, అది ప్రాబ్లం నా బండికి. ఇది సత్య బండికి ఇంకేముందో తెలియదు ఇప్పటిదాకా అయితే. చూసుకుంటూనే ఉన్నా కూడా ఏదో ఒకటి వస్తూనే ఉన్నది. అది ముందని అర్థమవుతలే, కనీసం ఇట్లా టైట్ చేసుకుందామన్నా చూద్దామన్నా కూడా. రేపటి నుంచి నిఘా గట్టిగా పెట్టాలి ప్రతి ఒక్క పార్ట్ మీద. లీటర్ 101 है, पानी ठंडा है इसमें. ఇట్లా రోడ్డు మీదకి వస్తున్నాయి అయితే ఇంత కూడా భయం లేదు. నేను పోలే ఒట్టు, నేను పోలే బాయ్, నిజంగా నేను పోలే. అరే క్యా పలిగింది, అది పలిగింది అది లోపల. ఈయన హైడ్రేషన్ బ్యాగ్కి వెళ్ళి వాటర్ లీకేజ్ సీట్ మీద పడ్డాయి. నేను పోసినా అనుకుంటుండు, బ్యాగ్లోకి వెళ్ళి కాడుతున్నాయి. ఇట్రా వెనకలరా, ఇట్రా బాయ్. అలా నిండా పడినా అది పలిగినట్టుంది నాకు తెలిసి. ఏ నుంచి పోతున్నాయి, ఇక్కడ నుండి పోతున్నాయి. టైప్ వేద్దాం. లేదు పోనీ ఏం కాదు, చల్లగా ఉంటుంది. మొబైల్ హోల్డర్ ఇలా పెడదామంటారేమో ఈ డిస్ప్లేకి తెలుస్తుంది ఇక్కడ హ్యాండిల్ అటు ఇటు మలిపినప్పుడు. ఇదైతే షోరూమ్ వాళ్ళే ఇక్కడ ఇచ్చారనమాట మౌంట్ మనకి. సో తప్పది ఇక్కడనే పెట్టుకోవాలి. ఈ విండ్షీల్డ్ కూడా ఇక్కడ వరకు ఇంతే ఉంటుంది, ఇక దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి రాదు. అది మనం ఏం GS 1300 కాదు, కిందికి మీది కనడానికి. ఇది మీకు కనపడాలంటే ఇట్లా నడపాలి. నేను ఇప్పుడు ఇట్లా బాగుంది కదా, మంచిగా వ్యూ, ఏ డిస్టర్బ్ లేకుండా. అప్పుడు ఇట్లా నిలబడాలి, లేకపోతే ఇట్లా హెడ్ పైకి పెట్టి నడపాలి. ఇక బా వీళ్ళ చెక్కింగ్కి కోసం రోడ్డు మొత్తం బ్లాక్ చేసారు. ఏ మనుషులు సైడ్ కన్నా చెక్ చేసుకోవచ్చు. మొత్తం ట్రాఫిక్ అంతా. ముందల బోర్డు వస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది. అరే ఎవడ్రా నాన్న ఇట్లా వస్తావు నువ్వు. ఇదైతే డివైడర్ ఎక్కించి వాడేస్తుంది డైరెక్ట్. వీళ్ళకి మినిమం బేసిక్ సెన్స్ ఉండదు అసలుకి, జీరో సివిక్ సెన్స్. హైవే మీద డివైడర్ ఎమ్మటి ఎవడన్నా రాంగ్ రూట్లో వస్తారు అసలుకి. అది మళ్ళీ కనీసం అంత ఎమర్జెన్సీ ఉంటే 4 ఇండికేటర్స్ వేసుకోను, డిప్పర్ కొట్టుకుంటున్నా రావాలి. లేదు రాయి స్ట్రైట్ వీళ్ళే పోతున్నట్టు జుమ్ము ఉరికొస్తున్నారు. మేమే రాంగ్ రూట్లో పోతున్నట్టు అనిపిస్తుంది ఇలా చూస్తుంటే. దింపిగా ఇల్లు ఇరికిచ్చిండు ఆటోవాడు. ఎందుకు ఆయన ఇప్పుడు రీజన్ తెలియాలి. ఆడైతే చెక్కింగ్ ఉంది, మరి ఈడేం చేస్తున్నారు. అరే ఈయన దిగుతాయి కదా ఆయన, దిగొచ్చుగా. అమ్మో ముందర టైర్ లేస్తుంది. ठीक है సార్. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఎక్కువ లారీసే ఉంటాయి. మొత్తం NH44 ఎక్కువ లారీసే తిరుగుతున్నాయి. ఘోరం అంటే ఘోరం అసలుకి. ఆ లాగమాగం తోలుతున్నారు. మనం బైక్గా కాలిళ్ళ నుంచి ఇళ్ళకి ఎట్లా పోతాం, లారీలు అట్లా పోతున్నాయి. కనీసం ఒక ఇండికేటర్ వేస్తలేరు. హారన్ కొట్టిన, డిప్పర్ వేసిన నైట్ టైమ్స్ చూడని కూడా చూస్తలేరు అసలుకి. అది ఇష్టం ఉన్నట్టు తోలుకుంటారు, ఒక గ్రౌండ్లో తోలినట్టు. బైక్ కాబట్టి కొంచెం జాగ్రత్త చూసి డ్రైవ్ చేయండి. లేట్ అయినా పర్లేదు, కానీ ఈ లారీలతో పెట్టుకుంటే మాత్రం అంత ఆగమే.
వాళ్ళే ఈ ఎండ్ లైన్ నుంచి బయటంగా పోతుంటే ఇక మనం బైకర్స్ ఏడించుకోవాలి అసలుకి. ఎట్లుంటుంది వీళ్ళతోనే. కొందరు మాత్రం మంచిగా ఉన్నారు, హారన్ కొట్టగానే సైడ్ ఇస్తున్నారు, చూడగానే సైడ్ జరుగుతున్నారు, పొమ్మని చెప్పి హ్యాండ్ సైన్స్ ఇస్తున్నారు. కొందరు గేమ్ అవుతుందేమో బాబా. కొన్ని సిచ్యువేషన్లో మనమే అర్థం చేసుకుంటాం, అదే మన లెక్క చిన్న బండి కాదు, ఎమ్మటే కట్టి కాదు, వాళ్ళకు కూడా అర్థం కాదని చెప్పేసి. కానీ ఎప్పుడు అంతే ఉన్నారు వీళ్ళైతే, వాళ్ళ ఇష్టమే ఇష్టం. ఇంకా మనకి ఆగ్రా వచ్చేసి 119 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 2 hours 2.5 hours పడుతుండొచ్చు ఈజీగా. ఇవో రాంగ్ రూట్లు ఇట్లా వస్తాయి హైవేలో. ఇది హైవే, వాళ్ళది కరెక్ట్ రూట్, మనది రాంగ్ రూట్. 60-70 స్పీడ్లో వస్తున్నారు, అట్లున్నది. కనీసం వాళ్ళైనా లాస్ట్ నుంచి వస్తున్నారు, ఇటు సైడ్ నుంచి రాకుండా డివైడర్ నుంచి. అదృష్టం. సో రైట్, ఇప్పుడైతే ఆగ్రా హైవే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట, బైపాస్. సో ఈ నుండి లెఫ్ట్ పోతే మథురా, ఢిల్లీ, కాన్పూర్, నోయిడా, లక్నో. లాస్ట్ టైం ఇదే చెట్టు కింద ఆయన తెలుసా లదాఖ్ వచ్చినప్పుడు. ఈయన్నే షార్ట్ బ్రేక్ ఇటే పోయేది హైవే, ఈ హైవే నుంచే పోయేది. మళ్ళీ ఫుల్ ట్యాంక్ ఈరోజుకి, ఎందుకంటే ఇప్పుడు మనం అయితే యమునా ఎక్స్ప్రెస్ ఎక్కుతాం అనమాట. ఇక్కడ పెట్రోల్ బంక్ స్పీడ్ ఉంటే తెలియదు. फुल टैंक इधर से यमुना एक्सप्रेस वे कितना दूर है? यमुना एक्सप्रेस वे 20-22 किलोमीटर है सर। ठीक है, 22-20 ऐसे रोड अच्छा है, अच्छा यही वाला ऐसा ही है। और वो यमुना एक्सप्रेस से ऊपर चढ़ना पड़ेगा फ्लाईओवर पे। हाँ, दिल्ली को जाना। दिल्ली ये भी चला जाता है, वो भी चला जाता है, मगर एक्सप्रेस वे से जाना। हाँ तो वो इससे भी अच्छा है। यहाँ से 20-22 सीधा एक ही रूट? नहीं ऊपर चढ़ना पड़ेगा सर, ऊपर चढ़ना है। फोटो कट हो गया सर, और डालना है और डालो, హల్లు దాలో తోడా. సో మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తే యమునా ఎక్స్ప్రెస్ వే ఎక్కుతాం అనమాట. ఇట్లా పోయేసి ఆ హైవే ఎక్కాలి. మర్చిపోయి మీరు స్ట్రైట్ పోతే మళ్ళీ ఢిల్లీ సిటీ లోపల నుంచి పోతుంది. లాస్ట్ టైం మాకు అంతే అయింది. అమ్మ బండి పర్ఫార్మెన్స్ మస్తుంది అసలు చెప్పాలంటే. ఎక్స్ప్రెస్ వే ఎంటర్ కానికైతే మనం టోల్ తీసుకోవాలన్నమాట. బైక్స్కైనా కార్స్కైనా అన్నిటికీ టోల్ ఇడ. फिर एक्सप्रेस वे में दूसरा लेना, फिर उधर दूसरा लेना. एक आई को एक आई को चार्जेस. हाँ, జస్ట్ ఇది ఎంటర్ అవుతున్నాం చార్జెస్ అంట. సో మళ్ళీ మనం హైవే ఎక్కిన తర్వాతకి ఏ నుంచి ఏడికి అనేది తీసుకుంటారు అనమాట టోల్. అవి టోల్ చార్జెస్, ఇవి జస్ట్ ఎంటర్ కానీకి. యా ఫైనల్లీ వి ఆర్ ఆన్ ద యమునా ఎక్స్ప్రెస్ హైవే. ఇంకా మనకి నెక్స్ట్ టోల్ కట్టేది ఏడుందో ఏమో ఇంకా అర్థమే కావట్లేదు. బోర్డ్స్ అయితే ఇంకేం రాలేదు ప్రస్తుతానికి, వెళ్తూనే ఉన్నాం. మంచిగా ఉంటుంది, సుకూన్ ఉంటుంది ఎక్స్ప్రెస్ వే అయితే. పాపా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 53 degrees ఎండలో నడిపినాం మీరు ఈ హైవేలో. ఇట్లనే వండుకున్నాం దీని మీద, ఈ వైట్ లైన్ పైన. మంచిగా స్పీడ్ లిమిట్ ఉండదు, ఏముండదు, మన ఓపిక ఉన్నది స్పీడ్లో పోవచ్చు. ఒకసారి కొట్టి వద్దాం టాప్ ఎంత పోతుందో. ట్యాబ్ వెళ్ళిపోతుంది, ఫ్లాష్ మ్యాన్ మొత్తం మనది. గాయ్స్ 150 విత్ లగేజ్. నా వాయిస్ మొత్తం బ్రేక్ డౌన్ అవుతున్నాడు నాకు తెలిసి. సో 155 అవుతుంది ఇప్పుడున్న లగేజ్తోని స్పీడ్. 100 క్రూజ్ పెట్టుకొని పోతే సెట్టింగ్. వీళ్ళు వెనక పోయినారు ఇక, వీళ్ళ కోసం మెల్లగా పోవాలి. 80లో పెట్టుకుంటా సెట్ వెళ్ళిపోతుంది.
సో గైస్ ఆల్ ఆఫ్ సడన్గా అయితే రైడ్ అయితే ఒక 2 days డిలే అవుతుంది. సో మన వినయ్ బైక్ వచ్చేసి లాక్ సైడ్ ప్రాబ్లం ఉంది. సో అది తెప్పియనికైతే ఆర్డర్ పెట్టినాం అనమాట. సో మథురాలో అయితే రూమ్ తీసుకొని మన లగేజ్ మొత్తం పైకి తెచ్చేసినాం. సో రేపు వస్తే ఎల్లుండి స్టార్ట్ అవుతాం. ఎల్లుండి వరకు వచ్చేస్తే ఇంకా 2 days పడుతుంది. సో అందుకనే డైరెక్ట్ యమునా ఎక్స్ప్రెస్ దిగేసి మథురాకి అయితే వచ్చేసినాం. ఇంకా చూడాలి వాట్ నెక్స్ట్ ఏందనేది అయితే అప్డేట్ చేస్తాను నేను. సో అంటిల్ దెన్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. I hope you like this video. Don't forget to do like, share, comment and subscribe. Thanks for watching. Bye bye.